ఏపీ కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు తమ కార్యకర్తలకు కీలక హెచ్చరికలు జారీ చేశాయి. కూటమి పార్టీల సోషల్ మీడియా విభాగాలు మద్దతుదారులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకూడదని కరాఖండిగా తేల్చి చెప్పింది. భాగస్వామ్య పార్టీలను గాని నేతలను గాని లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెడితే ఎంతటి వారికైనా కఠిన శిక్షలు తప్పవని స్పష్టం చేశారు. కూటమి పార్టీల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం సృష్టించడానికి ప్రతిపక్ష వైసీపీకి చెందిన నకిలీ ఖాతాలు కుట్రలు పన్నుతున్నారని కమిటీ ధ్వజమెత్తింది. ఒక పార్టీ కార్యకర్తలా నటిస్తూ మరో పార్టీ నాయకులను, వారి కుటుంబ సభ్యులను దెబ్బతీసేలా జరుగుతున్న ఈ కుట్రపూరిత ప్రచారాన్ని అడ్డుకునేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్టు వెల్లడించారు. నెట్టింట అనుమానాస్పద, వివాదాస్పద పోస్టులు కనిపిస్తే వెంటనే పార్టీ ప్రతినిధుల దృష్టికి తీసుకురావాలి తప్ప ఆవేశపడి ప్రతి విమర్శలు చేయకూడదని హెచ్చరించారు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే సోషల్ మీడియా శ్రేణుల ప్రధాన కర్తవ్యమని సూచించారు.